నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతి. అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఒక మంత్రిగా పనిచేసి, అలానే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేయడం ఈ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని గురించి దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం. అది మర్చిపోకముందే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఒక్క నెల్లూరు జిల్లానే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఏంటి సంస్కృతి ఏంటి, ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటిది చూడాల, ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే ఇలాంటిది ఎప్పుడూ కూడా లేదు. పైపెచ్చు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారింటి మీద జరిగినటువంటి దాడి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయస్తులు. మరి వారింటి మీద జరిగినటువంటి దాడి అయితే ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం. సో కళ్ళ ముందు అంతమంది వచ్చి 200 మందికి పైగా ఇంటి మీద దాడి చేసిన సంఘటన అయితే మరి భయభ్రాంతులకు గురి చేసింది ఈ జిల్లా ప్రజలందరినీ కూడా. మరి ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున ఈ 2 కుటుంబాలని కూడా పరామర్శించే క్రమంలో నెల్లూరుకు రావడం కూడా జరుగుతూ ఉంది. అదే గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత 3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నప్పుడు హెలిప్యాడ్కి సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కూడా అందరికీ తెలుసు. జూలై 3వ తారీఖున అయితే ఆయన నెల్లూరుకు రావాలని ప్రయత్నించినప్పుడు మేము మంచి ప్లేసెస్ని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్లేసెస్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ప్లేస్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారని చెప్పి మేము అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే 3వ తారీఖు మాత్రం మేము పదే వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు, మంచి ప్లేసెస్ కూడా వారికి ఆప్షన్స్గా ఇచ్చినప్పుడు అవేమీ ఇవ్వకుండా కరెక్ట్గా ఒక్కరోజు ముందు ఇక్కడ మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అడవి లాంటి ప్రాంతం. మామూలుగా అయితే జనసంచారం కూడా ఇక్కడ ఎప్పుడు ఉండదు. అట్లాంటి ఒక అటవీ ప్రాంతం లాంటిది ఇక్కడ. ఒక్కరోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. ఇటు చూస్తే హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, 2 పక్కల చూస్తే జైలు ప్రాంతం. ఇక్కడికి రావాలంటే ఒకే ఒక్క మార్గం, చాలా సన్న ఇరుకైన మార్గం. నెక్స్ట్ దీన్ని మనం క్లియర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడ జేసీబీలు పెట్టి కానీ రోడ్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తామంటే కూడా కంప్లీట్ కాలే. మరి 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నప్పుడు ఒక్కరోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి జైల్లో గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ అయిపోగానే వెంటనే వచ్చి మళ్ళీ మీరు హెలిప్యాడ్కి వచ్చి మీరు వెళ్ళిపోవాలా అనే విధంగా 2వ తారీఖుని చెప్పడం కూడా జరిగింది. సో ఒక్క రోజులో ఇక్కడ హెలిప్యాడ్ వేసుకోవడం కూడా ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాని సందర్భం. అందుకని ఆ రోజు ఇంకా పరిస్థితులు బాగాలేక సరిగ్గా లేక 3వ తేదీ ప్రోగ్రాం కూడా రద్దయింది. ఆ తర్వాత క్రమంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి కూడా జరగడం జరిగింది. మరి ఈ 2 కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరిని కూడా పరామర్శించడం కానీ అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తేదీన రావడానికి మరలా ఇంకెందుకు మేము ఏ ప్లేస్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇటు రిజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అందుకని వారు చెప్పినటువంటి ఈ ప్లేస్లోనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మీరు చూస్తుంటారు సుమారుగా 1 కిలోమీటర్ వరకు రోడ్డు కూడా లేకపోతే ఆ రోడ్డును వేసుకోవడం కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము అడిగినటువంటి ప్లేసెస్ కూడా మేమేమి గవర్నమెంట్ స్థలాలు కూడా ఏమి అడగల. మాకు సంబంధించినటువంటి వ్యక్తులు మా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అడిగితే కూడా ఆ రోజు ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియలా. అదే గవర్నమెంట్ స్కూల్స్ అడిగినామా లేకపోతే గవర్నమెంట్ స్థలాలు అడిగినామంటే ఒకవేళ ప్రతిపక్షం కాబట్టి మేము ఇవ్వమన్నా సరే అని అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ స్థలాలు అడిగితే కూడా ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఈ ప్లేస్లో వేసుకోవాలని చెప్తే దానికి కూడా మేము తలగ్గి రోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే నిన్నటి రోజున రాత్రి 11 గంటలప్పుడు ఇళ్ళకు వచ్చి నోటీసులు ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? 3 కండిషన్స్ పెట్టినారు. ఒక కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా తిరిగేటప్పుడంతా కేవలం 3 కార్లు మాత్రమే ఉండాలా, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని అనేది. 2వ పాయింట్, హెలిప్యాడ్లో దిగినప్పుడు 10 మంది ఉండాలా, ఇక్కడి నుంచి ములాఖత్కి వెళ్ళేంత వరకు కూడా 10 మంది మాత్రమే ఉండాలా అని చెప్పి 2వ కండిషన్ పెట్టినారు. 3వ కండిషన్, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర అసలు గ్యాదరింగే ఉండకూడదు అని. అక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే కనీసం ఒక్కరికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వము తిరిగేదానికేనని. సో ఎక్కడికి పోతా ఉన్నాం అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక 3 కార్లకు మాత్రమే పరిమితం చేయడం కానీ, అలానే ఇక్కడ కానీ అక్కడ కానీ 10 మంది మాత్రమే ఉండాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా ఉండడానికి లేదు అని చెప్తే అసలు ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు. దానికి పైపెచ్చు మరలా ఇంకొకటి ఇచ్చినారు. ఈరోజు
ఒకవేళ మా కండిషన్స్ని కాదని ఎక్స్ట్రాగా వచ్చే పని అయితే ప్రతి 25 మందికి కూడా మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని మాకు ఇవ్వాలా, ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలా. అలానే మీరు వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ వాడతారో ఆ 3 వెహికల్స్కి ఎక్కువై కనుక మీకు వెహికల్స్ వచ్చే పని అయితే ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా డ్రైవర్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలని చెప్పినారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మన భారతదేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లలో తిరుగుతూ ఉన్నామా, లేకుంటే ఇతర దేశాలకు ఏమన్నా ఉగ్రవాదులాగా వెళ్తా ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. సో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ విధమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా ప్రజలు కూడా చూడడానికి రాకుండా ఉన్నారు? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని చూడడానికి కూడా రావడానికి కూడా అర్హత లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఉంటా ఉన్నారా అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. రేపొద్దున ఇవన్నీ కూడా కనుక అందరూ ఉపేక్షిస్తే ఇళ్ళకు వచ్చి చంపిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయినా కూడా ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా వీటి గురించి భయపడే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు అనుకుంటా ఉంటారేమో ప్రజల పక్షాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది, ఏదైతే ఈ నాయకులను కానీ అరెస్ట్ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కూడా అడ్డుపడి ఆయన రావడానికి కూడా ఆపగలిగితే వీళ్ళు భయపడతారు, ఇళ్లలోనే కూర్చుంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు అంటే అది మీ అపోహని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు ఎందుకు విపరీతంగా వస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత స్పందన ఉంది? మీరు మమ్మల్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో, మమ్మల్ని అణిచివేయాలనుకుంటా ఉన్నారో అక్కడి నుంచే ఎప్పుడు కూడా ఒక రెవల్యూషన్ అనేది పుడుతుంది. ఈరోజు ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టే ఏ ఆంక్షలకు కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అట్టని మేము ఎక్కడ కూడా మొబిలైజ్ చేయట్లా, ఎవరిని కూడా రమ్మని చెప్పడం కానీ బస్సులు పెట్టడం కానీ వెహికల్స్ కానీ ఎక్కడ కూడా అరేంజ్ చేయట్లా. స్వచ్ఛందంగా వాళ్ళు కనుక వాళ్ళ నాయకుడిని చూడడానికి రాగలిగితే మాత్రం తప్పకుండా దాన్ని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఆ క్రమంలో కానీ మీరు ఏ విధంగా కేసులు పెడతామన్నా ఇబ్బందులు పెడతామన్నా కూడా నాయకుల మీద కార్యకర్తల మీద ఏ ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితులు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇటువంటి పరిస్థితుల వల్లనే ఈ విప్లవం లాగా ప్రజల్లో కూడా వస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ఎల్లుండి ప్రోగ్రాంకి సంబంధించి ఇప్పటికే మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటన్నిటికీ రిప్లై ఇస్తూ ఉన్నాం. గంటల తరబడి పిలిపించి మాట్లాడుతూ ఉంటే కూడా ఓపికగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. కానీ మేము ఎక్కడైనా తగ్గుతాం, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మా కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా వినే పరిస్థితి ఉండదు. తప్పకుండా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సహకరిస్తారని కూడా తెలియజేస్తాను.